టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఒక దశను ముగించింది. గ్రూప్ ఏలో టాపర్ గా నిలిచి సూపర్ 8 లెవెల్లోకి ప్రవేశించింది. అయినా టీమిండియా ఓపెనింగ్ జోడీపై చర్చ జరుగుతూనే ఉంది. గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ భారత జట్టుకు శుభారంభాలు దక్కలేదు. కోహ్లీ, రోహిత్ జోడీ అంచనాలకు తగినట్టుగా ఆరంభాలు అందించలేకపోయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. అగ్రెసివ్ గా ఆడబోయి ఆరంభంలోనే వికెట్ సమర్పించుకున్నాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో రోహిత్ ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ ఆ తర్వాత 2 మ్యాచ్ల్లోనూ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. దీంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను మార్చేయాలనే చర్చ జరుగుతోంది. సీనియర్లలో ఎవరో ఒకరు యశస్వి జైస్వాల్ కు దారివ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సూపర్ 8 దశకు వెస్టిండీసే ఆతిథ్యం ఇస్తున్నందున ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను బరిలో దింపాలని ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైకెల్ వాన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ, రోహిత్లలో ఎవరో ఒకరు నెంబర్ 3కి మారాలన్నాడు. వన్డౌన్లో ఎవరు ఆడినా సమస్యేమీ ఉండదన్నాడు. గతంలో భారత జట్టులో లెఫ్ట్ హ్యాండర్స్ తక్కువగా ఉండేవాళ్లని, ఇప్పుడు ఆ సమస్య లేదన్నాడు. పంత్ను మిడిల్ ఆర్డర్ కు మార్చితే బాగుంటుందన్నాడు. 5వ నెంబర్లో రిషబ్ ను ఆడించాలన్నాడు. తన జట్టులో శివం దుబేకు మాత్రం చోటు లేదన్నాడు. 4వ స్థానంలో సూర్యకుమార్ కు జై కొట్టాడు. యశస్వి జైస్వాల్ కు ఓపెనింగ్ పార్ట్నర్ గా కోహ్లీ, రోహిత్ ఎవరైనా పర్వాలేదన్నాడు. నిజానికి అంతర్జాతీయ క్రికెట్ లో జైస్వాల్ కు మెరుగైన రికార్డే ఉంది. గత కొంతకాలంగా ఫస్ట్ చాయిస్ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో ఓపెనర్ గా 502 పరుగులు సాధించాడు. 17 మ్యాచ్ల్లో యశస్వి జైస్వాల్ స్ట్రైక్ రేట్ 161.93, 33.46 యావరేజ్తో పరుగులు సాధించాడు. యశస్వి జైస్వాల్ కెరియర్లో ఒక సెంచరీ పాటు 4 హాఫ్ సెంచరీలున్నాయి. అందుకే జైస్వాల్ అద్భుతమైన ఆటగాడని మైకెల్ వాన్ చెప్పుకొచ్చాడు. జట్టులో సరైన లెఫ్ట్ హ్యాండర్స్ ను ఎంచుకోవాలన్నాడు. సూపర్ 8 దశలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను మార్చేస్తుందా, కీలక సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. వన్డౌన్లో పంత్ సెటిల్ అయినందున వికెట్ కీపర్ను మరో స్థానానికి మార్చడం సరైన నిర్ణయం కాదని కూడా కొందరు వాదిస్తున్నారు. సీనియర్లను వన్డౌన్ కు మార్చి పంత్ రిథంను దెబ్బతీయకూడదంటున్నారు. మరోవైపు విరాట్ కు కొంత సమయం ఇవ్వాలనే వాదన వినిపిస్తోంది. ఐపీఎల్లో దంచికొట్టినందున ఖచ్చితంగా కరేబియన్ గడ్డ మీద ఫామ్ ను అందుకుంటాడని గవాస్కర్ వంటి మాజీలు అంటున్నారు. అయితే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించకూడదంటున్నారు. కాస్త ఓపికతో ఆడాల్సిన అవసరం ఉందంటున్నారు. గతంలో మాదిరిగా టీమిండియాకు కీలకం కావాలంటున్నారు. మొత్తానికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీం మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది టాకింగ్ పాయింట్ గా మారింది.